ఆధార్. మళ్ళీ హలో అంటూ వార్తలోకి వచ్చేసింది ఆధార్. ఆధార్కు ప్రపంచంలోని అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్గా పేరుంది. భారత టెలికాం రెగ్యులేటరీ హెడ్ రామ్ సేవక్ శర్మ తన ఆధార్ నంబర్ ఇచ్చి హ్యాక్ చేయండి చూద్దామంటూ సవాల్ చేశారు. ఆ తర్వాత జరిగిన తమాషా ఏంటో మీకు తెలిసిందే. అసలు మీ 12 అంకెల ఆధార్ నంబర్ మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధార్ నంబర్ జారీ చేసే ముందర మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. దీంట్లో మీ వయస్సు, అడ్రస్, వేలిముద్రలు, ఫోటో, మీ కనుపాపల ఫోటో, ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలు తీసుకుంటారు. ఆరంభంలో ఏ రకమైన గుర్తింపు కార్డు లేని వారి కోసం ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేందుకు, అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మెరుగుపరిచేందుకు అని చెప్పి ఈ ఆధార్ను ప్రవేశపెట్టారు. భారత్ ప్రభుత్వం 2016 జూలై 12న విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాని ప్రారంభించింది. ఆధార్ చట్టం 2016లోని నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ అంతకుముందరే మొదలైంది. 2009లోనే ఆధార్ విభాగాన్ని అప్పటి ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రారంభించింది. 2010 సెప్టెంబర్ 29న ఆధార్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి టెమ్లీ గ్రామానికి చెందిన రాంజానా సోనావ్నే. ఆధార్ను సపోర్ట్ చేసేవారు చాలా గర్వంగా చెప్పే మాట, మా దగ్గర ఆధార్ ఉందని. అయితే ఆధార్ కోసం సేకరించిన మన వ్యక్తిగత వివరాలు ఎక్కడ భద్రపరుస్తారో తెలుసా? UIDAI అంటే ఈ సమాచారాన్ని మొత్తం హర్యానాలోని మానేసర్ సెంటర్లో భద్రపరుస్తుంది. అలాగే బెంగళూరులో కూడా మన డేటా స్టోర్ అవుతుంది. మొత్తం 7,000 సర్వర్లను ఈ డేటా భద్రపరిచేందుకు ఉపయోగిస్తున్నారు. ఇక ఆధార్ లాంటి బయోమెట్రిక్ డేటా సిస్టమ్ ఇతర దేశాల్లో ఎప్పటినుంచో అమల్లో ఉంది. చాలామంది ఆధార్ను అమెరికా సంయుక్త రాష్ట్రాల 9 అంకెల సామాజిక భద్రత సంఖ్య SSNతో పోల్చుతారు. కానీ వీటి మధ్య చాలా తేడా ఉంది. SSN ద్వారా జనాభా వివరాలు మాత్రమే సేకరిస్తారు. SSN పొందడానికి ఏజ్ ప్రూఫ్, గుర్తింపు కార్డ్, US సిటిజన్షిప్ గుర్తింపు వివరాలు అందించాలి. ఈ SSN నంబర్ ఫోటో గుర్తింపు లేకుండా ఒక పేపర్ మీద మాత్రమే ప్రింట్ అయి ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.